తొలగించాలి మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో భూముల్లో వేసిన సర్వే రాళ్లను తొలగించాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆయన సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ సర్వే పేరుతో భూముల వివరాలను అస్తవ్యస్తం చేశారని, వైఎస్ జగన్ బొమ్మలతో సర్వే రాళ్లు వేశారన్నారు. అలాంటి రాళ్లను తొలగించాలని ఆదేశించారు. టెక్కలి ఎన్టీఆర్ కాలనీ మండాపొలం కాలనీలో కొత్తగా పట్టాలు పుట్టుకొస్తున్నాయని వాటిని సర్వే చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ఉన్న గుడిసెలను తొలగించాలన్నారు. అనంతరం రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, కొత్త వారి నియామకాలపై కార్యకర్తలతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమరావతి పేరుతో ఐపీఎల్ టీం అంటూ రాష్ట్ర రవాణా యోజన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి పేరుతో ఐపీఎల్ క్రికెట్ జట్టును ప్రోత్సహిస్తామని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ కార్యాలయం సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్రీడలకు ప్రాధాన్యం కల్పించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో గంట పాటు ఆటల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆదేశాలు ఇస్తామన్నారు. క్రీడా మైదానాలు లేని ప్రైవేట్ పాఠశాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం చివరి ఏడాదిలో ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి